సుందరుడమ్మక్క కిరణ్ అలాగే మౌనిక వారి కూడా నాకు మద్దతు వచ్చినారు. ప్రార్థనకు దేనికోటంటే ప్రాముఖ్యత ప్రార్థనకు ఉంటుంది, వాక్యానికి ప్రాధాన్యత ఉంటుంది, తర్వాత భోజనాలు ఇంకొకటి. ప్రాథమికమైనటువంటి స్థానం దేనికి ఉన్నదంటే క్రైస్తవ కార్యక్రమాలలో ప్రార్థనకి, పాటలకి, వాక్యానికి ప్రాధాన్యత ఉంటుంది. సో అందుకే ఇన్ని లక్షల ఖర్చు పెట్టి మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి దేవుడు మహిమపరచబడాలి. ఎందుకంటే మీరు తర్వాత సంతోషంగా ఉండాలంటే దేవుడికి సహాయం వారికి కావాలి కనుక దేవుడికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. సో ఈ సమయంలో మొట్టమొదటిగా ఇది 2 సార్లు జరుగుతుంది. ఎందుకంటే రావాల్సిన వాళ్ళకి రావాలి, కావాల్సిన ఇంకా కాలేదు కనుక అమ్మాయికి మొదటిగా చీరలు పడుతుంది. కారణం ఏంటంటే అబ్బాయి తరపు వాళ్ళు అమ్మాయి తరపు వాళ్ళతోటి ఒక నిబంధన చేసుకుంటారు. అమ్మాయి చేసుకోవడం నాకు ఇష్టమే అని, దానికి గుర్తుగా మేము అమ్మాయికి ఒక కానుక ఇస్తున్నాం అని వాళ్ళు ఇచ్చిన ఓట్ల ద్వారా ఆ అమ్మాయి దానికి అంగీకారంగా ఆ శారీని ధరించుకొని వస్తుంది. ఆ తర్వాత మిగిలినటువంటి కార్యక్రమం వాక్యం ఉన్నది. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు తీసుకొచ్చిన ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరుగుతుంది అనమాట. వాస్తవంగా తీసుకొచ్చిన ఇవ్వాల్సిన సమయం ఇది, కానీ వాళ్ళు రాలేకపోవడాన్ని బట్టి మనం దాన్ని నెక్స్ట్ పోస్ట్ పోన్ చేస్తాం అన్నమాట. ప్రతి సమయం అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము,
నిర్ణయము మనుషులకిది అసాధ్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము ఏదేను వనమందు ప్రభు స్థిరపరచిన పాడి ప్రభుత్వం బయటపరుస్తాం. వందనం
స్తోత్రం. Thank you, Prabhu. చెప్తాం అందులో తప్పు లేదు. ప్రభు చేసిన మేలు
పరిశుద్ధుడా, ఏక దేవ, తండ్రి అయిన దేవ, కుమారుడైన దేవ, పరిశుద్ధాత్మ దేవ, మీకు వందనాలు. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో ఇదిగో మీ నామాన్ని నిరీక్షిస్తూ ముందున్న సమయంలో మాత్రమే నడిపించున్నది. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. సంతోషంగా సంతోషంగా వెనక ఇద్దరు మాత్రమే స్వీకరించారు సహోదరు గౌరవానికి. ఇదిగా సంతోషంగా లేదా మన సంతోషంగా లేదా ఓకే. యాక్చువల్గా ఇది కరెక్ట్గా 12 గంటలు అవుతుంది. ఇది ముందుకు ప్రార్థన చేసే సమయం, కానీ ఇప్పుడు ప్రసంగం ప్రారంభించాం. ఇంతవరకు వాళ్ళు చాలా మంది మీకు తెలుగు విషయం ఏంటి అని అంటే, మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలో దేవునికి ప్రాధాన్యతలు ఇవ్వడంలో తెలియని వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు సహోదరుడు కిరణ్, సహోదరి మౌలిక, వారిద్దరూ వచ్చే నెలలో పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడబోతున్నారు. దాన్ని నిర్ణయిస్తూ దానిని నిర్ధారణ చేస్తూ ఈ రోజున వారి కుటుంబ సభ్యులు, వీరి కుటుంబ సభ్యులు, వీరిద్దరూ కూడా వారి వాగ్దానాన్ని తెలియపరచడానికి తల్లిదండ్రులు ఉన్నారు. నేను నమ్ముతున్నాను సహోదరులు పూర్వం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు ప్రార్థన చేస్తుంటారు తన వివాహ విషయంలో. మంచి అమ్మాయి రావాలి, మంచి కుటుంబం రావాలని తప్పకుండా వారు ప్రార్థన చేస్తుంటారు. మౌలిక విషయంలో మౌలిక వల్ల నేను పాస్టర్ గారిని కనుక వారి పాస్టర్ గారిని కనుక వారి కొరకు నేను సంఘం, వారి కుటుంబ సభ్యులు, వారి బంధువుల పేరు అందరూ ప్రార్థన చేశారు. తనకు కూడా మంచి భర్త రావాలి, మంచి కుటుంబం కావాలని. సో కొన్ని సంవత్సరాలు చేసిన ప్రార్థన ద్వారా దేవుడు వీరిరువురిని జతపరచడానికి కొత్తగా చూపిస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ గారి యొక్క స్నేహితుల ద్వారా ఈ వివాహము కుదిరింది. దీనంతటి కారణం ఎవరు అని అంటే దేవుడు. కనుక మనం దేవుడిని మర్చిపోకూడదు, దేవుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను మర్చిపోకూడదు. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు మీరందరూ దేవుడి వరకు వచ్చారు. రాబోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సుబ్రాజ్ గారి యొక్క ఎస్టిమేషన్ 600 మంది. అందరూ అసలు 600 మంది ఎందుకు వస్తున్నారు? రీజన్ ఏంటి చెప్పండి. మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారండి చెప్పండి. భోజనాలకి. రైట్, రైట్ ఆన్సర్. భోజనం అంటే ఎందుకంటే ఇది భోజనం టైం కనుక 12 గంటలు భోజనం టైం. లేదంటే నేను నిశ్చితార్థం కొరకు వచ్చామంటారా? అబద్ధం. నిశ్చితార్థం టైం అయిపోయింది 12 గంటలు. నిశ్చితార్థ టైం 8 గంటలు అని నాకు చూడడానికి నిలబడిందంటే 10 గంటల ముందు నిలబడింది. అంటే మీరు మొత్తం వీళ్ళ కోసం రాలేదు. చిన్నగా పెట్టేటువంటి 4 ఐటమ్స్ కోసం వచ్చారు. ఏంటో పాస్టర్ గారు మాట్లాడుతుంటారు లేక ఉంటారు లేక మాట్లాడుతున్నారు అంటారా? నేను ఆ మాట అంటలేదు. మీరు వచ్చే దానికంటే మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మీరందరూ వీరిరువుడి కోసం వచ్చినట్లయితే తప్పకుండా 10 గంటలకే వచ్చేవాళ్ళు. ఎందుకు? వాళ్ళు ప్రాముఖ్యం కనుక, వాళ్ళ ఇరువులు మనం చూడాలి కనుక. వాటిలో ఫోటో దిగడానికి మనం రావట్లేదు, ఫోటో తర్వాత దిగొచ్చు. కానీ వారి ఇరువుల యొక్క నిశ్చితార్థ కార్యక్రమంలో మనం పాల్గొంపులు పొంది ఆ కార్యక్రమంలో మనం వారిని జీవించాలి, వారిని చూడాలి అని ఆశతో మనం వస్తున్నాం. కనుక గుర్తుపెట్టుకోండి, ఒకవేళ నెక్స్ట్ టైం ఏమైనా నిశ్చితార్థానికి పిలిస్తే, పెళ్లికి పిలిస్తే టయానికి వెళ్ళండి, భోజనానికి వెళ్ళబాకండి.
మీ ఇంట్లో కూడా ఎందుకంటే ఎక్కువ వెరైటీస్తో వెళ్తా ఉంటారు. కొంతమంది వాళ్ళ కోసం ఫ్యామిలీస్ తోటి వాటికి వెళ్తా ఉంటారు. భోజనం ప్రాముఖ్యం కాదు. వీరిరువురు మనం చూడటానికి వచ్చాం, వీరిరువురితో మనం గడపాలని వచ్చాం, వీరిరువురు కుటుంబ సభ్యులతో సహవాసం చేయమని వచ్చాం. ప్రత్యేకంగా వీరిరువురిని జతపరుస్తున్నటువంటి దేవుని బయలుపరచడానికి మనం వస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. కనుక దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలన్నా, ఈ ఇరువురికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామన్నా, శుభలేఖలో వేసిన టయానికి అందరూ రాగలిగితే అది ఎంతో బాగుంటుంది. యాక్చువల్గా 12 గంటలకు మేము ముగిస్తాం. మేము 9:40కే వచ్చాయి. కానీ వాస్తవంగా మా ఫ్యామిలీ మాత్రమే వచ్చాం. యశ్వంత్ మా ఫ్యామిలీ 9:40కే ఇక్కడికి వచ్చాం. అప్పటికి పెళ్ళిపోటు కూడా రాలా. అంటే పెళ్ళిపోటు కనుగొనేదేమో నాకెందుకు రాలి, ఎవరికైనా పెళ్ళి సరదా ఉంది కదా. 10 అంటే 9కే ఉన్నారు. పెళ్ళిపోటు కానీ పెళ్ళిపోటు కూడా బిజీ అయిపోయినట్టున్నారు. ఆయన నేను వచ్చాను, ఆయన కూడా రాలేకపోయి పాపం. ఆ తగ్గట్టు కూడా బంధువులు రాలేకపోయి పాపం. నా ఇంటి ఎందుకో మీరేం చెప్తున్నారంటే వాళ్ళు మాట్లాడాలని కాదు, అన్నింటికంటే ప్రాముఖ్యమైన కార్యక్రమం ఏంటి? వీళ్ళిద్దరం మనం చూద్దాం. అవునా కదా? మనం వస్తుంది ఇక్కడికి, వచ్చింది వీళ్ళిద్దరి కోసం. అవునా కదా? సుబ్రహ్మణ్య కోసం కాదు, వాళ్ళ బంధువుల కోసం కాదు, వీళ్ళిద్దరి కోసం మనం ఇక్కడికి వచ్చాం. ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలిగా కారణం ఏంటంటే వీళ్ళిద్దరే. అవునా కదా? వీళ్ళిద్దరే ఇన్ని లక్షలు పెట్టినటువంటి కారణం భోజనాలు పెట్టడానికి కానీ, ఎంతమంది డెకరేషన్ కానీ కారణం చేసుకోవాలంటే ఈ నిశ్చితార్థ కార్యక్రమం కాదు. ఎవరైనా కదా జస్ట్ నిశ్చితార్థ కార్యక్రమం కొరకు 2 లక్షలు ఖర్చు పెట్టారు, లేకపోతే ఖర్చు పెట్టారు. అదే కదా. కానీ ప్రతి రోజుల్లో మర్చిపోతున్న విషయం ఏంటంటే అసలు ఈ డబ్బంతా ఖర్చు పెట్టేటువంటి రేపు మర్చిపోతున్నారు. నిశ్చితార్థ కార్యక్రమాన్ని మిస్ అయిపోతున్నారు. తర్వాత వచ్చి అది ఫోన్ చేసి పక్కన నిలబడి చిరునాలు పెళ్లికి ఇచ్చి ఫోటో దిగిపోతున్నారు. అది కాదు. సరే, సో ఎప్పుడైనా ఎక్కడైనా మిమ్మల్ని పెళ్లికి కానీ నిశ్చితార్థాన్ని పిలిస్తే గట్టి స్థలానికి వెళ్ళండి. వెళ్ళి చక్కగా ఆ కార్యక్రమాన్ని చూడండి. ఆ పెళ్లి కూతురు చక్కగా పలకరించండి, నవ్వండి, వాళ్ళ సరదా గడపండి. తర్వాత భోజేసానండి. అప్పుడు నేనొకే సంతోషం గురించి వచ్చే సంతోషం. ఆ విషయం చెప్పడం మీకు మీరు వెళ్ళిన తర్వాత నేను అనుకోలేదు, రైట్ చేస్తాను, నేను అనుకోలేదు. వీళ్ళంతా తిరిగి వచ్చారు అనుకుంటాను. నేను వాళ్ళు ఏమనుకుంటారు, మా నిశ్చితార్థం కూడా జరుగుతారని తిండికి వచ్చారు అనుకుంటారు. అలా అనుకునే రావట్లేదు తిండికి, వాళ్ళ పాప వస్తున్నారు. కనుక సమయం కూడా ఎప్పుడైనా చేయలేదు. ఈరోజు నిశ్చితార్థం, ఎంగేజ్మెంట్, సహోదరుడు కిరణ్, అదేవిధంగా సహోదరి మౌనిక, వారిని దేవుడు ప్రేమించి వివాహాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఈ రోజున నిశ్చితార్థ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంగేజ్మెంట్ అంటున్నాం. ఎంగేజ్మెంట్ అనేటువంటి మాటకి కొన్ని అర్థాలు ఇవ్వబడ్డాయి. ఏంటంటే అర్థాలు వాగ్దానం చేయటం ఒకటి, రెండవది వడంబడిక చేసుకోవటం, మూడవది మాట ఇవ్వటం. ఎంగేజ్మెంట్ అంటే ఒక వాగ్దానం చేసుకోవటం, ఒక వడంబడిక చేసుకోవటం, మాట ఇవ్వటం ఎంగేజ్మెంట్ అనేది. సో ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో మనం అందరం ఎందుకు వచ్చామంటే, సో ఇప్పుడు ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో వీరికి కొన్ని విషయాలు నేను నాతో ఆశపడతాను. నేను ఎక్కువ సమయం చెప్పను, ఎందుకంటే నా సమయం మీరు తీసేస్తున్నారు. ఎందుకో దానికి పెళ్లి కనుక తప్పకుండా సహోదరులు మంచి భర్త వేసుకొని చాలా సిద్ధపడ్డారు. వాళ్ళు సిద్ధం బాగున్నారా, బాగా చూసుకో, ఏదైనా పెళ్లికి మా మమ్మీలు అని చెప్పి పక్కన ఫోన్ నేను చిన్నగా వెళ్ళిపోతాను. అంటే అదే కదా అయిపోయింది. అయితే ఈ రోజు నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, కిరణ్కు మౌనికకి ఒక 3 విషయాలు చెప్పబోతున్నాను. అవి మనకు కూడా చాలా అవసరం. మొట్టమొదటి ఏంటంటే ఎంపిక చేసుకోవటం. ఎంపిక, సెలక్షన్. ఈ వివాహ జీవితంలో సెలక్షన్ అనేది అంటే అబ్బాయి అమ్మాయి సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు, అమ్మాయి అబ్బాయి సెలెక్ట్ చేసుకోవడం కావచ్చు. ఒక్కసారే జరిగింది, అవునా కాదా? ఒక్కసారి 10 ఏళ్ళనే సెలెక్ట్ చేసుకునే అవకాశాలు ఉండవు. ఎందుకంటే వివాహంలో తర్వాత ఏ వ్యక్తి
పెద్ద ఏం చేశారంటే ఇదిగో కిరణ్కి మౌనిక బాగుంటుంది, మౌనికకు కిరణ్ బాగుంటుందని చెప్పి పెద్దలు నిర్ణయించారు. వాళ్ళిద్దరు అడిగారు, మీ ఇద్దరికి ఇష్టమే అడిగారు, వాళ్ళు కూడా చూసుకున్నారు, వాళ్ళు కూడా నాకు ఇష్టమే అని ఎన్నుకున్నారు ఒకరినొకరు. అంటే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఒకళ్ళకొకళ్ళు భార్య భర్తలుగా వాళ్ళ హృదయాల్లో నిర్ణయించుకున్నారు, ఎన్నుకున్నారు, ఎంపిక అయిపోయింది. సో ఇక్కడ నుంచి మీరు ఆలోచించాల్సిన ఏంటంటే రెండోది సిద్ధపాటు, ప్రిపరేషన్. ఇక అబ్బాయి ఎక్కడున్నాడు అమ్మాయి ఎక్కడున్నాడు ఆలోచన లేదు. అదో మీరు కూడా పెళ్ళిలో ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, చాలాసార్లు మనం కూడా అంటుంటాం మా ఆయన బాగాడని అంటాం. పెళ్ళై 30 సంవత్సరాలు అవుతుంది, ఇప్పుడు బాగాడంటాం. కొన్నిసార్లు భర్త అంటాడు మా ఆయనే బాగాడని అంటారు. పెళ్ళై 9 సంవత్సరాలు అవుతాయి, సచివాలయం అయితే ఆయన అంటాడు నా భార్య బాగా అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ కావాలనా అయిపోయింది, చాయిస్ అయిపోయింది. పెళ్లి చేసుకునేటప్పుడే మీకు చాయిస్ అయిపోయింది, సెలక్షన్ చాయిస్. సో ఇప్పుడు వీళ్ళతో చాయిస్ అయిపోయింది. నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నావు లేదు. ఏది అది ఈ 1 గంట తర్వాత మీ చాయిస్ లేదు, అలా ఇప్పుడే చాయిస్ ఉంది మీకు. ఎంగేజ్మెంట్ అయిపోదా అలా అర్థం నీకు? ఇప్పుడైనా నీకు నువ్వు అలా ఉన్నావు ఎలా ఉన్నావు నచ్చలేదు అంటే అవకాశం ఉంది. కానీ నేను ఒకసారి నీకు గడిపించిన తర్వాత నువ్వు అలా ఉన్నావు ఎలా ఉన్నావు అంటే కుదరదు. ఇంకొక గంట ఛాన్స్ మీకు మా అర్థం తీసుకోవడానికి ఇతరులు ఇక చూడండి మీరు భయపడతారు. సో ఎంపిక అయిపోయింది. ఇప్పుడు ఎంపిక అయిపోయింది కనుక ఇప్పుడు మీరు ఒకరందారి గురించి ఒకరిని ఆలోచించడానికి అవకాశం లేదు. సో మనం చేయాల్సిన రెండో స్టెప్ మీరు ఎప్పుడు రెండో స్టెప్ అయితే సిద్ధపడాలి. దేని కొరకు సిద్ధపడాలి అని అంటే మీ వివాహ జీవితం పెళ్ళైన తర్వాత మీరు యావన బ్రతకాలి అనే దానితో మీకు సిద్ధపడాలి. దానిలో ప్రాముఖ్యంగా ఏ విషయం సిద్ధపడాలి అనేది నేను ఒకటే చెప్తాను, అదేంటంటే ప్రేమించే విషయం. ప్రేమించే విషయం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5 గంటలలో కొన్ని విషయాలు రాయబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువు సంఘాన్ని ప్రేమించాడు అనే దాని గురించి రాయబడ్డాయి. చూడండి 5వ అధ్యాయం 27 వచ్చిన చదవగలరు. ఎఫెసీ పత్రిక 5:27. పురుషులారా మీరు మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలకమైన మూడైన అటు మరి ఏదైనా లేక పరిశుద్ధమైన గాను నిర్దేశమైన గాను మహిళ సంఘం గాను ఆయన తన ఎదురు దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదయిస్తాను చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకున్నాడు. అటువలనే పురుషులు కూడా తన సొంత శరీరం వలె తన భార్యను ప్రేమద్దులన్నారు, తన భార్యను ప్రేమించుకోవడం తను ప్రేమించుకుంటున్నాడు. కనుక మీరు సంతోషంగా ఉండాలంటే, మీరు ఆనందంగా ఉండాలంటే మీరు దేనితో సిద్ధపడాలి, దేన్ని సిద్ధపరచుకోవాలంటే ఒకరి పట్ల ఒక ప్రేమ సిద్ధపరచుకోండి. అదే ప్రేమించడం అలవాటు చేసుకోండి. నేను ఫస్ట్ చెప్పాను ఏంటి ఎంపిక సెలక్షన్ అయిపోయింది కనుక సెకండ్ సిద్ధపాటు. ఏంటి సిద్ధపాటు అంటే ఇప్పుడు మౌలిక కిరణ్ ప్రేమించడం అలవాటు చేసుకోవాలా, కిరణ్ మౌలికాన్ని ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నుంచే బైబిల్ ఏం చెబుతుందంటే యేసు ప్రభువు సంఘాన్ని ప్రేమించి పరలోకాన్ని విడిచి ఈ భూమికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించేశాడు. మనుషుల యొక్క పాపాలను బట్టి వారు పాపంలో రక్షించిపోతున్నారని నరకానికి వెళ్ళిపోతున్నారని చెప్పి యేసయ్య ఈ మనుషులు నరకానికి వెళ్ళబోదని చెప్పి యేసు ప్రభువు పరలోకాన్ని నుంచి భూమికి వచ్చి కలుషంలో ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చి చనిపోయాడు. చనిపోయి 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన పరలోకానికి వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాబోతున్నాడు. ఇదంతా ఎందుకు చేశాడంటే మనుషులను ప్రేమించాడు కనుక. చెప్పాలి ఏంటి కాదు ఫస్ట్ ప్రేమించాలి. ఓకే చూడండి, ఎప్పుడు ప్రేమించుకోవాలి ఒకరినొకరు. నువ్వు ఫస్ట్ నేను ఫస్ట్ అంటానికి లేదే వినాలండి, అంటానికి లేదే లేదు. ఎందుకంటే అవతల వ్యక్తి నువ్వు నన్ను ప్రేమించట్లేదు అంటానికి లేదు, యువతల వ్యక్తి నువ్వు
ప్రేమించడం లేదు. ఒకరినొకరు ప్రేమించుకుంటే ఆటోమేటిక్ ఏమైందంటే ఆ ప్రేమ పెరుగుతుంది. నువ్వు ప్రేమించలేదు, అందుకే నేను ప్రేమించాలంటే ఆ ప్రేమ చదవదు, ఇంకా తగ్గిపోతానే ఉంటుంది. అలా కాదు, యేసయ్య చూసిన ప్రేమ ఏంటంటే మనం యేసయ్యని ప్రేమించరా, కానీ యేసయ్య మనల్ని ప్రేమించి మన కోసం పెళ్లి కూతురికి పుట్టినరోజు చేస్తాడు, పుట్టినరోజు గిఫ్ట్ చేస్తాడు, రోజు ఫోన్ చేస్తూ ఉంటాడు. అలాగే కదా అడుగుతాడు, ఎక్కడ చేస్తాను అని. పెళ్ళైన తర్వాత భార్య భర్త ఫోన్ చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు భార్య పుట్టుకొని పుట్టడంలో బిజీ అయిపోతాడు. అవి భార్య అంటే పెళ్లి కాకముందు నేను వద్దన్నా పుట్టుకొని చేసాము, వద్దన్నా గిఫ్ట్ చేసి ఇచ్చాము, ఇప్పుడు నాకు అసలు నన్ను పట్టించుకుంటాడు అంటారు. అందుకే నేను ఎప్పుడేం చేస్తానంటే పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి పెళ్లి చేసుకోబోయే ముందు పుట్టుకొని చేసుకోబాకండి నా బాబు చేస్తాను. పెళ్లి చేసుకోబోయే ముందు గిఫ్ట్ ఇచ్చుకోబాకండి, అది పెళ్లిన తర్వాత మీకు ప్రమాదంగా మారితే చేస్తా. కానీ నా మాట ఎవరో తర్వాత సమస్య తెలుసుకుంటారు. కానీ ఏమవుతుందంటే పెళ్ళైన తర్వాత పుట్టుకలో చేసినా గిఫ్ట్ తెచ్చినా కాకపోయినా ప్రేమించాలి. అది నేను చెప్పేది. అలా అంటే నువ్వు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రేమించడం నువ్వు ఉండాలి. అది నేర్చుకోవాలి. నువ్వు ప్రేమించి నేర్చుకుంటే నీ జీవితంలో ఎటువంటి ఒడుగులు వచ్చినా కూడా నువ్వు నెగ్గగలుగుతావు. అదే నువ్వు ప్రేమించలేదనుకో, చిన్న సమస్య వచ్చినా సమస్య పెద్ద దాడిపోతాం. కనుక మీరు సిద్ధపడుతుంది ఏమనుకోవాలంటే ఇంటికి సిద్ధపడడం చెప్పలేదు, బంగారం కోరుకోవడానికి లేదా సిద్ధం చెప్పకుండా ఏ గుర్తు ఏంటంటే మీ ఇద్దరు ఒకరు ప్రేమించుకోవడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు నువ్వు ఏం చెప్పినా నువ్వు కూడా తెలిస్తే చేసుకునేదాన్ని కాదంట. భర్తగా అసలు ఇటువంటి దాన్ని తెలిస్తే అసలు ఈ పెళ్లి చేసుకునేదాన్ని కాదంటారు. అందుకే ఈ పేరు చెప్పారు. మీరు ఏమైనా తర్వాత ఒకరి గురించి అలా తెలుసుకోండి, అర్థం చేసుకోండి. తెలుసుకోవడానికి అర్థం ఏంటి? అర్థం చేసుకోండి. అంటే మా ఆయనకి నా కాబోయే భర్తకి ఏమైనా చదవకపోయా అవి టైం అయిపోయింది, మంచోడు కదా టైం అయిపోయింది, ఆలోచించే టైం అయిపోయింది. ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత నుంచి నువ్వు ఆలోచించాల్సి ఏంటంటే ఎలాంటి అయిపోయినా ఇలా ఒకరిని ప్రేమించాలి, అంతే సిద్ధపడాలి. ఇలా ఒకరి గుర్తుందని చెప్పేటువంటి వాళ్ళు మంచి విషయం. ఇట్లా సాధిస్తున్న అబ్బాయికి సాధిస్తున్న అమ్మాయికి ఇలా ఉంటే ఇష్టం అని చెప్పి ఒకరికి తెలుసుకునేటువంటి వారు. సో ఇప్పుడు ఉన్నటువంటి 4 రోజుల టైంలో మీకు తెలిసింది ఏంటంటే వాళ్ళు తెలుసుకోవడం, చుట్టూ మాట్లాడుకోవడం కాదు, సొల్లు మాట్లాడుకోవడం కాదు. ఈ రోజుల్లో ఫోన్లో ఏం మాట్లాడతారంటే ఏముండవు, సొల్లు మాట్లాడుతూ ఉంటారు. అదొద్దు. ఒకరితో తెలుసుకోండి, ఒకరి ఇరువురు కుటుంబాలను తెలుసుకోండి. మీ అమ్మాయిల గురించి ఏంటి, వాళ్ళకి ఎటువంటి అవసరం ఏంటి, వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఏంటి, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి. అమ్మాయి అబ్బాయి తల్లి గురించి తెలుసుకోవాలి, తోబుట్టును తెలుసుకోవాలి. అబ్బాయి అమ్మాయి తల్లి తోబుట్టును తెలుసుకోవాలి, ఒకరి గురించి తెలుసుకోవాలి. ఇది 4వ అనుసరించాలి. అది ఇప్పుడు తెలుసుకున్నారు ఒకరి గురించి ఒకరు, దాని ఆచరణలో పెట్టాలి. 5వ ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఒకరిసారి తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టకపోతే ఉపయోగం ఉంది లేదు కదా. ఆ కుటుంబ జీవితం కట్టబడదు కదా. కనుక మీ ఇరువురు ఒకరు అర్థం చేసుకోండి, ఒకరి యొక్క పరిస్థితి ఒకరు చెప్పుకున్న తర్వాత అర్థం చేసుకొని అంగీకరించి ఇప్పుడు మీ కుటుంబాన్ని తను ప్రేమించాలి, తన కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి, ఇరువురు అవసరం ప్రేమించాలి, ఒకరిష్టం ఒకరు ప్రేమించాలి. అదే ప్రేమించడం అంటే, అదే సిద్ధపడటం అంటే. కొంచెం అదే తెలుసా, అబ్బాయి అయితే నాకు ప్రార్థిస్తూ ఉంటాడు, అమ్మాయి నాకు చూడాలి, పెళ్లి కాకముందు సరే అంటాడు అబ్బాయి. అమ్మాయి మాత్రం పెళ్లి కాకముందు బాగా ఉంటుంది, పెళ్లి అయిపోయినా ఉంటుంది. అమ్మాయి నాకు ఎప్పుడు వచ్చే పెళ్లి కాకుండా ఇస్తాడు, పెళ్లి అయితే ఇస్తాడు. కానీ అబ్బాయి పెళ్లి కాకుండా అంటాడు, అబ్బాయి నీకు ఇస్తాడా, సరే అంటాడు. పెళ్లి అయితే చేసా నీకు ఇస్తాడా, పడుగా అంటాడు. అందుకే అబ్బాయి వల్ల నీకు ఏం చేస్తున్నాడు, అమ్మాయి ఏదైనా చెప్పినప్పుడు ఇష్టపడాలి, అబ్బాయి కూడా ఏదైనా చెప్పినప్పుడు అమ్మాయి కూడా ఇష్టపడి అమ్మాయి ప్రేమించడం. అంటే అబ్బాయి అభిరుచులు అమ్మాయి ప్రేమించాలి, అమ్మాయి అభిరుచులు అబ్బాయి ప్రేమించాలి.
అమ్మాయి కుటుంబం అబ్బాయి ప్రేమించాలి, అబ్బాయి కుటుంబం అమ్మాయి ప్రేమించాలి. ఈ రోజున సమస్య ఎక్కడో తెలుసా? ఉన్నాను పెళ్ళైన తర్వాత అబ్బాయి అమ్మాయి కళ్ళతో కలిసి ఉండలేదు, తోపుతుంటూ కలిసి ఉండలేదు. కారణం తెలుసా? సమస్య ఎక్కడ తెలుసా? అమ్మాయికి అబ్బాయి కళ్ళతో ఇష్టం ఉండదు, అమ్మాయికి అబ్బాయి తోపుతుంటే ఇష్టం ఉండదు, అబ్బాయికి అమ్మాయి కళ్ళతో ఇష్టం ఉండదు, అబ్బాయికి అమ్మాయి తోపుతుంటే ఇష్టం ఉండదు. ఇద్దరు ఏం చేస్తారంటే మనం కలిసి ఉండదా కనుక వేరే ప్రాబ్లం పెట్టాక ఎందుకు చెప్తాను. దానివల్ల తండ్రి నరకయాత్ర పడుతున్నాను తెలుసా? కన్నాం, పెంచాం, పోషించాం, ఉన్నత స్థితిలో చేసుకొచ్చాం. ఇప్పుడు మనం విడిచి వెళ్ళిపోయాము. తల్లికి మన సత్వం ఇచ్చినట్టే సరే వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, వాళ్ళు సంతోషపడే చాలు అనుకుంటారు వాళ్ళు. కానీ ఈ పిల్లలుగా నేను జ్ఞాపకం చేసి ఏంటంటే మీరు తెలుసుకున్న తర్వాత అపరించకరు వాటిని పాటించాలి. తప్పకుండా మీరు మీ యొక్క తర్వాత వివాహానికి హ్యాపీగా ఉంటుంది. అర్థం నాకు అయితే ఒకటి సెలక్షన్, అయితే సెలక్షన్. రెండోది చెదపాటు, ఇది చేయాల్సింది. మూడోది ప్రార్థన, ఇది మీరు చేయాల్సింది. అయ్యా మూడోస్తారా? ఒకటి సెలక్షన్ అయిపోయింది, రెండోది ప్రిపరేషన్ చెట్టుపాటు, అప్పుడు చేయాల్సింది. మూడోది ప్రేయర్ఫుల్ లైఫ్, ప్రార్థనా జీవితం. దేవుడే మీ కుటుంబాన్ని కట్టేది, దేవుడే మీకు ఆరోగ్యం ఇచ్చేది, దేవుడే సంస్కారం ఇచ్చేది. కనుక దేవుడిని ఆధారపడాలి, దేవుడిని అడగాలి. నాలుగోది ఒకరితో తెలుసుకోవాలి, కుటుంబాన్ని తెలుసుకోవాలి. ఐదోది అనుసరించాలి. ఇలాగా మీరు చేయగలిగితే తప్పకుండా వివాహమైన తర్వాత ఈ జీవితం సంతోషంగా ఉంటుంది, కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి. ఫైనల్ గా వాళ్ళ సొంత మాట వ్యక్తిగా ముగిస్తారు. భర్త భార్యకి ఇచ్చే విలువైన గిఫ్ట్ అని చెప్పగలరా? ఫైనల్ గా చెప్పడం అయిపోయి ముగిస్తాను. భర్త భార్యకి ఇచ్చేటది విలువైన బహుమానం ఏంటి అని చెప్పగలరా? టైం. ఇంకా ఏమైనా చెప్పగలరా? ఆడలు స్త్రీలు అమ్మా అంటే మీ భర్త దగ్గర నుంచి మీరు కోరుకోవచ్చు కదా, బంగారు ఇస్తే చాలా, 15 సంవత్సరాలు వరకు చాలా కాదు. ఆయన ఎలా పోతే నాకు ఎందుకండి, ఒక ఇరుకులో ఒక 50 కూడా బంగారం పెట్టేట్టు కాదండి. నాకు హ్యాపీ. ఆయన ఎక్కడ పోతే నాకు ఎందుకంటే ఒక 10 సంవత్సరాలు వరకు కాదండి అని వాళ్ళు మంది అనుకుంటారు. ఆయన ఎదురుగా నాకు ఎందుకంటే ఎక్కడికి రాకుండా 3 చోట్ల మాకు చికెన్ బిర్యానీ పెట్టాలండి. మంచి ఇల్లు వేసి బెడ్ మంచిగా నాకు ఏంటో లేకుండా ఉంటే చాలా నాకు ఎంతమంది నాకు ఎందుకంటే అనుకుంటారు చాలా మంది ఉన్నారు. బైబుల్ ప్రకారం ఒక్కసారి పక్కన ఉంటుంది. యాక్చువల్గా మీకు అవకాశం ఇచ్చే ఫస్ట్ నా ప్రోగ్రామ్ లో అవకాశం లేదు, చూసారు కొంచెం దాని నుంచి. ఓకే రైట్. ఓకే ఎక్కడ పైగా బైబిల్లో చదువుకున్న ఎపిసి పత్రిక 5వ అధ్యాయంలో ఒక పురుషుడు తన భార్యను ప్రేమిస్తే ఏ బహుమానం ఇస్తే బాగుంటుంది, ఒక స్త్రీ తన భర్త తనకి ఏ బహుమానం కావాలని కోరుకుంటే బాగుంటుంది. మనుషులు కొన్ని రకాలు ఆలోచిస్తూ ఉంటున్నారు. అయ్యా ఇప్పుడు యూట్యూబ్ లో వచ్చాయి, ఇంటర్నెట్ లో పిచ్చో లెచ్చో ఇంటర్నెట్ లో ఏది చేస్తారో దాన్ని ఫాలో అవుతున్నారు ఈ రోజుల్లో. ఎంగేజ్మెంట్లు అయినా పెళ్లిళ్ళు అయినా. నేను సోదరి కిరణ్ కానీ మౌనిక గారు చెప్పే విషయం ఏంటంటే, ఒక మౌనిక నా భర్త ఉద్యోగం చేస్తున్నాడు, నాకు వారానికి ఒకసారి హోటల్ చేసుకెళ్తే బాగుండు, లేకుంటే నాకు 5 నెలలకు ఒకసారి పగర్ చేయమని పెడితే బాగుండు, లేకుంటే ప్రతి వారం ఆదివారం అమ్మాయిని చేసుకెళ్తే బాగుండు. ఇదిగా కోరుకోవాల్సింది. నీవు ఏం కోరుకోవాలంటే నా భర్తే కనుక నాకు బహుమానం ఇచ్చుకోవాలి. ఆమె ఎప్పుడైతే నీ భర్త నీకు బహుమానం ఇవ్వబడతాడో ఇక నీ భర్తని స్వామిలో ఇక ఆటోమేటిక్గా హ్యాపీగా ఉండగలుగుతాం. బంగారం, ఆహారం, ఇల్లు ఆటోమేటిక్ తర్వాత వచ్చేస్తాయి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్
నీ భార్యకు ఇవ్వాల్సిన బహుమానం ఏంటంటే ఇప్పుడు వచ్చిన చీర, ఓకే అది దేని గుర్తుగా ఉంది, రింగు తొలగిపోతున్నావు, ఇస్తాను గుర్తుగా ఉంది. కానీ నీవు కాబోయేటువంటి నీ భార్యకి, కాబోయే భర్తగా నువ్వు అసలు ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ ఏంటంటే నువ్వు తీసుకోవాలి. అంటే ఇక నీ జీవితాన్ని పరిశుభ్రంగా పెట్టాలి, అది గిఫ్ట్. నీలాంటి గిఫ్ట్ ఏదన్నంటే భార్య పదే నీ కూడా చెప్తా ఉన్నా. ఒకవేళ మీ ఇప్పుడు బంగారం మారిస్తే బాగుండు, ఇది కూడా పెట్టుకోవాలి అనుకోబాకండి. నీ ఆయనతో అవన్నీ వస్తాయి, నీ ఆయన కాకపోతే అవన్నీ ఉన్న ఉపయోగం ఉండదు. నీ ఆయన ఉంటే పూజ ఉచితం హ్యాపీగా ఉండొచ్చు, నీ ఆయన ఉంటే గంజరాగే హ్యాపీగా ఉండొచ్చు, నీ ఆయన లేకుండా ఏసీలో ఉన్నా రోజు చికెన్ బిర్యానీ ఉపయోగం లేదు. కానీ నువ్వు ఏమి కోరుకుంటారంటే ఏమండి నాకు ఏమి చేయకపోయినా నువ్వు నాతో ఉంటే చాలంటే. శాంతి ప్రదాతము నమస్తే. మన యొక్క జ్యేష్ఠ కుమార్తె మౌలికను, అదేవిధంగా మన్యూరున్న సాధువులను గొప్పడా వాస్తవులు శ్రీ ఆనంద కౌడి గేట్ శ్రీమతి చింతమ్మ దంపతుల మనవులు వచ్చే నెల నవంబర్ 8వ తారీఖున సాగూరు ప్రాంతంలో ప్రజలు, అదేవిధంగా సంఘం కుటుంబ సభ్యులందరూ నిర్ణయించినటువంటి ఆ రోజున ఆ స్థలంలో సోదరు కిరణ్ సహోదరి మౌలికను పరిశుద్ధ వివాహం ద్వారా పెళ్లి చేసుకోవడానికి తను బహుమానం చేసుకొచ్చా అమ్మాయికి గిఫ్ట్. ఓకే, సో ఇప్పుడు దాని గుర్తుగా అంటే నేను పెళ్లి చేసుకుంటాను అని తను చెప్పడానికి గుర్తుగా, ఆ నిర్ధారణ గుర్తుగా తను రింగ్ ఇచ్చిన సమయంలో ఆ పిల్లలు మౌలికానికి ధరింప చేస్తారు. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైన సమయంలో సోదరు మౌలిక తను కూడా కిరణ్ వివాహం చేసుకోవడానికి పెద్ద నిర్ణయాన్ని అంగీకరించి తను కూడా తన ఇష్టాన్ని తెలియపరుస్తూ, నేను కూడా నవంబర్ 2వ తారీఖున కిరణ్ని పరిశుద్ధ వివాహం పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నానని తన నిర్ణయాన్ని తెలియపరుస్తూ నువ్వు కూడా ఇక్కడికి తీసుకొచ్చాము. తను కూడా రింగ్ తీసుకొచ్చిందంట. ఆ సమయంలో తను కూడా కిరణ్ కార్యం ధరింపు చేస్తాడు. చూడండి, గొప్ప చెప్పట్లేదు. ఈ కనబడలో నిలబడి చూడండి, నోమాడదు. ఈ కనబడలో నిలబడి చూడండి, పర్లేదు.
సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. హవ్వను చేసి జతపరచి ఫలించమని దీవించేను. సృష్టిపైన అధికారముతో పాలించుమని నియమించేను. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది. ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము. దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ప్రార్థన చేస్తున్నాం. మన మధ్యలో మా పాస్టర్ గారు ఉన్నారు. సత్యకుమారి పాస్టర్ గారు ఓకే థ్యాంక్ యూ. చాలు తర్వాత మీకు చాలా టైం ఉంది. అప్పుడు వచ్చి దీవించండి. స్కూల్ మొత్తం మీకే పడతాయి. పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఎవరో పాస్టర్ గారు ఆశీర్వాదం. వారి బంధుమిత్రుల కుటుంబ సభ్యుల ఎదుట వారి ఇరువుని కూడా మన వివాహం కొరకు సిద్ధపరచడానికి ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో విరింతవరకు తోడుగా నడిపించినందుకు వందనాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందుతున్నారు. ఆరాధనలో మీ సన్నిధి మాతో ఉంచారు. వాక్యం ద్వారా మరొకసారి అందరికీ అవసరమైన వర్తమానం మీరు పంపించారు. ఆ వాక్య ప్రకారం ఈ బిడ్డలు మరి వివాహం కొరకు వారు సిద్ధపడడానికి మీకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా, పెళ్లి కుమారు కుటుంబం తరఫున వారు ప్రేమతో తెచ్చిన కానుకలన్నింటినీ కూడా ఇదిగో పెళ్లి కుమార్తె తరఫున అంగీకరించారు. వారి అంగీకారం తెలుపుతూ ఇదిగో ఇప్పుడు నిన్ను మహిమపరిచారు అయ్యా. నీ సన్నిధిలో వారు ప్రభా నాయన ఇదిగో వారి ప్రభా కానుకలు ఇచ్చి పుచ్చుకొని ప్రభా అంగీకారం వ్యక్తపరిచారు కనుక ఇప్పుడు ఇది మొదలుకొని వారు అయ్యా వచ్చే నెల జరగబోయే వివాహం కొరకు ఈ బిడ్డలు ఎవరిని ముఖ్యంగా సిద్ధపరచండి. నీ మౌలికాన్ని మీరు సిద్ధపరచండి. మానసికంగాను అయ్యా శారీరకంగాను అయ్యా వారి ప్రభా ఆరోగ్యపరంగాను అన్ని విషయాల్లో కూడా ముఖ్యంగా ఆత్మీయంగాను కూడా మరి మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా, మరి కుటుంబ సభ్యులను కూడా మీరు దీవించండి అయ్యా. మరి జరిగిన తర్వాత జరగబోయే భోజన కార్యక్రమం మీరు తోడుగా ఉండండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున నీ కృపాహస్తాలకు అప్పగిస్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. తిరిగి వారి వారి గృహానికి ప్రతి ఒక్కరు క్షేమంగా చేరుకునే విధంగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ప్రత్యేకంగా సహోదరుని మౌనికని మీ దయకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు ప్రశస్త నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము సమాధానం కూడిన మనకును ముఖ్యంగా ఈ దినం నిశ్చితార్థం ద్వారా వివాహం కొరకు సిద్ధపరచబడినటువంటి కిరణ్ అలాగే మౌనికలకును ఇరువురి కుటుంబీకులకు ఆయన వచ్చి పర్యంతంతో నడిపించునుగాక. ఆమేన్. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము, సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలేవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే.
సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా. సుదర్శన్ వరుడుగా విచ్చేసిన శుభవేళ శ్రావ్య వధువుగా కనిపించే తన జతగా. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. పరిమళ సువాసనతో సతతము నీ సేవకై నీ శిలువ సాక్షులుగా నడిపించు ఇలలోన. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. నీ ప్రేమలో నీ దయలో నీ కృపలో వర్ధిల్లజేయుము. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము. సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. సప్త స్వరాలతో నిన్ను గూర్చి పాడెదము. సంగీతనాదముతో నీ మహిమను చాటెదము. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఆనందమే సంతోషమే ఈ కలయిక నీ చిత్తమే. తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ వేళ, చిలిపి ఊసుల సింధూరాలు కలబోసిన శుభవేళ. అనురాగంతో ఒక్కటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం. దీవిస్తూ శుభముగా మీ పరిణయం. తీపి ఆశల మందారాలు విరబూసిన ఈ
ఊసుల సింధూరాలు కలపోసిన శుభవేళ అనురాగంతో ఒకటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుతున్న సుస్వాగతం దీవిస్తూ శుభముగా మీ పరిణయం నీతి ఆశల మందారాలు చిలిపి ఊసుల సింధూరాలు మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు